ఈరోజు కందిపప్పుతో నిమ్మకట్టు చేస్తున్నానండి. నిమ్మకట్టుకు కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కందిపప్పు 1 కప్పు, సరిపడ ఉప్పు, పసుపు, పోపుకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రబ్బలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, నిమ్మకాయ 1, కొత్తిమీర, ఇంగువ, సరిపడా నూనె. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి వేడెక్కాక కొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక చితకొట్టిన వెల్లుల్లిపాయ రబ్బలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసుకుంటున్నాం. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పలుచగా కావాలంటే పలుచగా వేసుకోవచ్చు, కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పసుపు, సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఇది ఎక్కువసేపు మరగక్కర్లేదు, కొంచెం మరిగితే చాలు. ఇప్పుడు మరిగిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం చల్లారనిద్దాం. వేడి మీద కాకుండా కొంచెం చల్లారాక నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటే బాగుంటుందండి. నేను 1 నిమ్మకాయ పిండుతున్నాను. మీరు పులుపుకు సరిపడా నిమ్మకాయ జ్యూస్ వేసుకోండి. కందిపప్పుతో నిమ్మకట్టు రెడీ అయిందండి. ట్రై చేసి చూడండి.